అవర్ ఛానల్ సంజు ప్రవీణ్ అఫీషియల్. సో ఈరోజు అయితే మేము జూడియో షాపింగ్ వచ్చేసాం. ఇక్కడ వింటర్ వేర్ చూద్దాము అని చెప్పి అయితే వచ్చాము. ఇక్కడ వింటర్ కలెక్షన్ బాగుంటుంది కదా, ఒకసారి ట్రై చేద్దాము అని మేమైతే పంజాగుట్ట పీవీఆర్ మాల్లో ఉన్నాము. మీలో ఇంతమందికి పంజాగుట్ట పీవీఆర్ మాల్ తెలుసు? ఇప్పుడు రెనోవేట్ చేసిన తర్వాత నేను ఫస్ట్ టైం వెళ్ళడము. జూడియోకి అయితే చాలా స్పేస్ ఉంది అండ్ చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ చాలానే అవైలబుల్గా ఉన్నాయి కలెక్షన్స్. నార్మల్గా మనకి జూడియోలో కలెక్షన్స్ చాలా ఉంటాయి, కానీ మనకి ఎప్పుడైనా సరే ఏదైనా మాల్స్లో లేకపోతే ఏదైనా మెట్రో స్టేషన్స్లో ఉండే జూడియోలో కలెక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. జూడియో కంటే ఒక సెపరేట్ స్పేస్ ఉంటే అక్కడ కలెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి అని నేను అనుకుంటా. నేను చూసినంత వరకు అయితే అలా ఉండే ప్లేస్లో మాత్రమే ఎక్కువగా కలెక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం పదండి. స్ట్రీట్ షాపింగ్లో చూసినా, మాల్స్లో చూసినా, ఏదైనా మ్యాక్స్లో చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా వింటర్ కలెక్షన్, హుడ్డీస్, ఇంకా మనకి బాటమ్ వేస్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి కదా. సో అలా మేము ట్రై చేద్దాం కదా అని చెప్పి అయితే వచ్చేసాం ఇక్కడికి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ అయితే నాకు కనిపించాయి. అండ్ బాటమ్ వేస్ కూడా చాలా క్రేజీగా ఉన్నాయి. ఇక్కడ జీన్స్ వచ్చేసి 799 ఉన్నాయి ఇక్కడ, అండ్ టీషర్ట్స్ 299 నుంచి స్టార్టింగ్. చాలా బాగున్నాయి ఇక్కడ కలెక్షన్స్. స్టైలింగ్ వీడియోస్ కోసం యూజ్ అవుతుందేమో అని చెప్పి ఛాలెంజ్ కూడా చేద్దాము అనుకున్నాము. సో ఇక్కడ బాటమ్ వేర్ అండ్ పైన హుడీస్ కూడా ట్రై చేద్దాం అనుకున్నాం. అండ్ ఇవి వచ్చేసి మనకి 699తో ఎంత బాగున్నాయో. క్లాత్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ ప్రైస్తో పాటు క్వాలిటీస్ కూడా బాగానే ఉన్నాయి. 799. అండ్ ఇక్కడ కొన్ని పేస్టల్ కలర్స్ ఉన్నాయి అండ్ డార్క్ కలర్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ హుడీస్ రౌండ్ నెక్తో ఇన్ ఫుల్ హ్యాండ్స్తో చాలా బాగున్నాయి. నాకైతే ఇది పర్సనల్గా చాలా నచ్చింది. ఆలివ్ గ్రీన్ కలర్ విత్ వైట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. దానికి బ్లాక్ పేర్ చేస్తే ఆసమ్ ఉంటుంది. వింటర్లో మనకి హుడీస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనము స్కిన్ కేర్ ఎలా చేసుకుంటాం, బాడీ కేర్ కూడా అలానే చేసుకోవాలి. మెయిన్గా కాలేజ్ గోయింగ్ వాళ్ళకి, కార్పొరేట్ వాళ్ళకి చాలా చల్లగా ఉంటుంది కదా. సో ఆ టైంలో మంచిగా యూజ్ అవుతాయి. అండ్ ఇక్కడ ఆలివ్ గ్రీన్ కలర్, పేస్టల్ కలర్స్ అయితే నేను చాలా చూసా. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ రౌండ్ నెక్ హుడీసే ఉన్నాయి. నాకేమో కొంచెం కలర్ నెక్ ఉంటే బాగుంటుంది కదా అని అనిపించింది. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 599 అంట. ఎప్పుడైనా సరే మనకి చేంజెస్ వస్తాయి సైజెస్లో. ఇన్ కేస్ మనం మ్యాక్స్లోకి వెళ్తే అక్కడ స్మాల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అండ్ జూడియోలోకి వెళ్తే స్మాల్ కరెక్ట్ ఉంటుంది, మీడియం పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో అలా చూసుకొని తీసుకోవాలి. లాస్ట్ టైం నేను మ్యాక్స్లో స్మాల్ తీసుకున్నాను టీషర్ట్స్, అండ్ ఇక్కడ దీంట్లో స్మాల్ కరెక్ట్ సైజ్ వస్తుంది, మీడియం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో అలా మీరు ఎప్పుడైనా తీసుకునేప్పుడు ఖచ్చితంగా ట్రై చేసి మాత్రమే తీసుకోండి. నాకు తెలుసు మనం అందరం ట్రయల్ చేసే తీసుకుంటాము. అండ్ ఇక్కడ ఈ బాటమ్ వేర్ చూస్తున్నారు కదా, మనకి చాలా ట్రెండింగ్లో ఉన్న బాటమ్ వేర్ అది. ఈ మధ్య మన ఇండియన్స్ అన్నీ డిఫరెంట్ కలర్స్ కాకుండా పేస్టల్ కలర్స్ కానీ లేకపోతే న్యూడ్ షేడ్స్ కానీ ప్రిఫర్ చేస్తున్నారు అందరిలానే. సో అలా వైబ్రెంట్ కలర్స్ కాకుండా కొంచెం ఇలా న్యూడ్ కలర్స్లో అయితే మనం బాగా ఎలివేట్ అవుతాము. అది గమనించుకొని మనకేది సెట్ అవుతుందో తీసుకోవాలి. మనకి వీడియోస్లో చూపించినట్టుగా వాళ్ళకున్న న్యూడ్ షేడ్స్ మనం ట్రై చేద్దామంటే అసలు కుదరదు. సో ఎవరి ఫేస్ కాంప్లెక్సేషన్కి వాళ్ళకి అలా సెట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ హుడీస్ వచ్చేసి ఒక్కొక్కటి 699 అండ్ 799 ఉన్నాయి. ఇక్కడ టాప్ టు బాటమ్ హుడీస్తో పాటు అండ్ ఇక్కత్ పట్టు లాంటివి కూడా చాలానే ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా, మొన్న నేను మీషోలో తీసుకున్నా, అది వచ్చేసి నాకు 499 పడింది. ఇక్కడ వచ్చేసి ఇది 699 అంట. ఎక్కడ చూసినా కూడా నాకు రౌండ్ నెక్ కనిపించాయని చెప్పిన కదా, ఫైనల్లీ నాకు ఇక్కడ బాటమ్ వేర్ కోసం చూస్తున్నా, కానీ నాకు ఇక్కడ టాప్ వేర్ అయితే కనిపించాయి. ఇవి కాలర్ నెక్తో ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ సైజ్ విషయానికి వస్తే కొంచెం చిన్నది. యాక్చువల్లీ మేము కిడ్స్లో చూసాము, అందుకోసమే సైజ్ సెట్ అవ్వలేదు. సో అందుకే మళ్ళీ అక్కడ పెట్టేసాం. ఇంకా మేమైతే కొన్ని స్వెట్ షర్ట్స్ అయితే తీసుకుందామని అనుకున్నాం. అవి తీసుకొని ట్రయల్ రూమ్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా ట్రై చేసి చూడాలి ఒక్కొక్కటి ఫిట్టింగ్ ఎలా ఉంటుందో. నేనైతే మ్యాక్స్ అన్ని స్మాల్ లేకపోతే ఎక్స్ట్రా స్మాలే తీసుకున్నాను. నాకు అంత మీడియంగా నచ్చదేమో అని అనిపించి, సో ఇక్కడ చెప్పాను కదా నేను, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సైజెస్ ఉంటాయి అని చెప్పి అలా చూసి తీసుకోవాలి. ఇంకా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నేను చెప్పాను కదా, నాకు ఇది చాలా బాగా నచ్చింది అని చెప్పి ఫస్ట్ ఇదే ట్రై చేస్తున్నా. స్మాల్ తీసుకున్నాను కాబట్టి నాకు పర్ఫెక్ట్ అని అనిపించింది. ఒకవేళ మీడియం తీసుకుంటే ఫ్యూచర్లో యూజ్ అయ్యేదేమో, ఎందుకంటే స్వెట్ షర్ట్స్ మనం ఎక్కువగా వేయం కదా, ఎప్పుడో ఒకసారి వేస్తాము అండ్ సీజనల్గా వేస్తాం కాబట్టి కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే బాగుంటుంది అని అనిపించింది. కానీ నాకైతే ఇది చాలా బాగుంది. మీరేమంటారు? ఎక్కువగా వైట్ కలర్స్ తీసుకుంటే మన ఫేస్ని ఎలివేట్ చేస్తాయి. కొన్ని కలర్స్ ఏంటంటే మన ఫేస్లో ఉన్న డల్నెస్ని ఇంకా ఇంకరేజ్ చేస్తాయి. అంటే ఆ కలరే బ్రైట్గా కనిపించి మన ఫేసే కొంచెం లోగా కనిపిస్తుంది. సో అలా ఉండడం చూసుకొని మీరు తీసుకోవాలి. ఇది నాకు పర్ఫెక్ట్లీ ఓకే అని అనిపించింది. నెక్స్ట్ పింక్ కలర్ చూస్తున్నా, ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. కాకపోతే నా దగ్గర పింక్ కలర్ చాలా ఉన్నాయి అండ్ ఇదైతే తీసుకుందామా లేదా అన్నట్టుగా అనుకున్నాను. కానీ ఈ కాంబినేషన్ చాలా బాగుంది కదా, బ్లాక్ అండ్ పింక్ కలర్లో. మనం ఏదైనా ట్రై చేస్తున్నప్పుడు దానికి ఉండే క్వాలిటీ చూసుకోవాలి.
చూసుకోవాలి, అలానే సైజ్ కూడా చూసుకోవాలి అని ముందు నుంచి చెప్తున్నాను కదా. సో ఇక్కడ క్వాలిటీ అయితే ఓకే ఓకే ఉంది, కానీ సైజ్ చాలా చిన్నదైపోయింది. నెక్స్ట్ ఈ మల్టీ కలర్ అయితే చూసాం. ఇదైతే నాకు క్లాత్ చాలా బాగా నచ్చింది. ఎంత బాగుందంటే చాలా స్మూత్గా ఉంది. అండ్ మెయిన్గా ఇది మేము కిడ్స్ సెక్షన్లో తీసుకున్నాం, అక్కడున్న లాస్ట్ సైజు మాకు వచ్చింది. అండ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అని అనిపించింది బ్లాక్కి. ఇది క్లాత్ మాత్రం ఆసమ్ ఉంది, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది తీసుకుందామని ఫిక్స్ అయిపోయాము. బాటమ్స్ కూడా తీసుకున్నాను 2, అవి కూడా ట్రై చేద్దామని చెప్పి అనుకున్నా. కాకపోతే ఏంటంటే ఇది దీనికి స్టైల్ చేద్దామని కాదు, వేరే దానికి స్టైల్ చేద్దామని చెప్పి తీసుకున్నాము. ఈ గ్రీన్ కలర్ అయితే చూడ్డానికి చాలా బాగుంది, కానీ అస్సలు నచ్చలేదు. వేసుకున్న తర్వాత తీసి పక్కకు పడేసాం. ఇంకా కావాల్సినవి మాత్రమే తీసుకొని బయటకైతే వచ్చేసాము. మెన్స్ కలెక్షన్ ఇంకా చాలా బాగుంది. బాయ్స్కి కూడా మంచిగానే ఉన్నాయి హుడీస్ కూడా ఇక్కడ. బాయ్స్కి కూడా హుడీస్ కలెక్షన్ చాలానే ఉన్నాయి ఇక్కడ. ఒక్కసారి వచ్చి తీరిగ్గా కూర్చొని షాపింగ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళైతే మంచిగా చూసుకోవచ్చు. వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. అమ్మాయిలకి మెయిన్గా షాపింగ్ అని అంటే అసలు డే మొత్తం చేసినా కూడా సరిపోదు కదా, అలా చేస్తూనే ఉంటాం. ఎంత ఓపిక వస్తుందో అసలు. మాకిక్కడ జబర్దస్త్ 5 మాకు అనిపించింది. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఆమెనేనా కాదా అని చెప్పి అనుకున్నాం, కానీ ఆమె అని తెలిసింది. సో ఇంకా ఆమెను అక్కడ మేము అలా సెర్చ్ చేస్తూ ఉన్నాము. అక్కడ కనిపించింది, చూస్తున్నారు కదా, ఆమె వాళ్ళ బాయ్ ఫ్రెండ్తో వచ్చారు. ఇంకా మేము తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి ఇంకా కాస్మెటిక్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. నాకెందుకో జూడియోలో కాస్మెటిక్స్ అంతగా నచ్చవు, ఎందుకంటే క్వాలిటీ విషయంలో అస్సలు బాగుండవు అని అనిపిస్తుంది. అవి లిప్స్టిక్స్ అయినా, లిప్ లైనర్స్ అయినా, ఇంకా ఏవైనా సరే. అండ్ నెయిల్ పాలిషెస్ అయితే మెయిన్గా చాలా వర్స్ట్గా ఉంటాయి ఇక్కడ. ఫుట్వేర్ విషయానికి వస్తే ఈ మధ్యన అందరూ జూడియోలోనే ఫుట్వేర్ ప్రిఫర్ చేస్తున్నారు. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా అలానే ఉంటాయి కదా అని చెప్పి. ఇక్కడ ఈ వాచ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, కాకపోతే అది అంత క్రేజీగా నాకు ఎందుకో నచ్చదు. అండ్ ఈ పింక్ చూస్తున్నారా, ఎంత బాగుంది కదా. ఇది 299 రూపీసే. అండ్ ఇక్కడ కొన్ని జ్యువెలరీ చూస్తున్నాం. ఇక్కడ వీటిలో మనకి సేఫ్టీ పిన్స్ లా కూడా ఉన్నాయి, ఇయర్ రింగ్స్. అంత క్రేజీగా చేశారు వీళ్ళు. ఒక్కొక్కటి చూస్తుంటే మనకి దీనికి కూడా ఇలాంటి ఆలోచనలు వస్తాయా అని అనిపిస్తుంది. అంత బాగా చేస్తారు. డిజైన్ చేసే వాళ్ళకి కూడా అలాంటి థాట్స్ ఎలా వస్తాయో అసలు అర్థం కాదు కదా. ఇక్కడ వెనక్కి చూస్తే మేము చూసిన హుడీసే కనిపించాయి. ఇంకేమైనా కనిపించాయా, కలెక్షన్స్ ఏమైనా పెట్టారా అని చెప్పి చూస్తే అవే ఉన్నాయి. ఇంకా సరే అని చెప్పేసి దానికి బిల్లింగ్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఫుట్వేర్ దగ్గరకు వస్తే ఇక్కడ మనకి షూస్లో అయితే అంత కలెక్షన్ లేదులే, కానీ ఫుట్వేర్ కలెక్షన్ చాలా బాగుంటుంది. ఆఫీస్ వేర్ అయినా, రెగ్యులర్ వేర్ అయినా, కాలేజ్ వేర్ అయినా. అండ్ ఇక్కడ టీషర్ట్స్ చూస్తున్నాము. ఈ టీషర్ట్స్ వచ్చేసి మనకి 199 నుంచి స్టార్టింగ్. నెక్స్ట్ మేమైతే హరిదోసాకి వచ్చేసాం. అమీర్పేటలో ఉన్న హరిదోసాకి. ఇక్కడ మనకి హరిదోస అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు కదా, చాలా ఫేమస్ అండ్ బాగుంటుంది కూడా. సో మా ఫ్రెండ్ యూఎస్ నుంచి వచ్చింది, సో దాన్ని తీసుకొని ఇంకా హరిదోసకి వచ్చి తను కొంచెం షాపింగ్ ఉంది అని అంటే ఇంకా షాపింగ్ చేసుకోవడం కోసం అయితే మేము మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ తిను దోసాస్ ఎన్ని వేస్తున్నారో చూస్తున్నారా. నేను ఆల్రెడీ షార్ట్ కూడా పెట్టాను. డజన్ దోసాస్ ఒకేసారి వేస్తున్నారు, అది కూడా డిఫరెంట్ దోసాస్ ఒకేసారి వేయడం అంటే చాలా కష్టం కదా. అలవాటైపోయిన మాస్టర్ షెఫ్స్కి మాత్రం అంత కష్టమేమనిపించదు, ఎందుకంటే రెగ్యులర్గా వేస్తారు అండ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి చాలా ఫాస్ట్గానే వేస్తారు. సో ఇక్కడ వీటిని చూస్తేనే ఇన్ని ఎలా చేస్తారా బాబు అసలు. ఒక్కొక్కటి మళ్ళీ అంటే బటర్ దోశ ఒకటి, కార్న్ దోశ ఒకటి, షెజ్వాన్ దోశ ఒకటి, పన్నీర్ దోశ ఒకటి, మసాలా దోశ ఒకటి, ఇలా ఎన్నో దోశస్ ఉన్నాయి. అన్నిటికీ సేమ్ మసాలాస్ వేస్తున్నారు అని అనుకున్నాం, కానీ ఒక్కొక్క దానికి ఒక్కలా వేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉప్మా దోశ వేస్తున్నారు అండ్ నెక్స్ట్ మసాలా దోశ అంట. గమనించారా, కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్లో మనం వీడియోస్ తీస్తుంటే వాళ్ళు ఫాస్ట్గా చేస్తూనే ఉంటారు. వాళ్ళు చేసే పని దాంట్లోనే ఏదో ఒక మిస్టేక్ చేస్తారు. ఇక్కడైనా కూడా వీడియో తీస్తున్నాం కదా అని చెప్పి ఏదో చేస్తున్నారు, కాకపోతే అన్నిట్లో ఒకే మసాలాస్ వేసేసారు. సో ఎవరికైతే మసాలా దోశ కావాలో ఆ మసాలా దోశ వాళ్ళందరికీ ఇచ్చేసి అంటారు కదా, బడే షేరమే చోటే మిస్టేక్స్ హోతే రైతే అని చెప్పి, ఇంకా అలానే అనుకోండి. సో ఇక్కడ మేము దోశ కోసం ఎంతసేపు వెయిట్ చేస్తున్నాము, ఇంతసేపు వెయిట్ చేస్తామని అసలు అనుకోలేదు. ఇంకా కాసేపు అలా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే దోశ రెడీ అయిపోయింది. ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది మనకు కూడా ఖచ్చితంగా సైడ్ బిజినెస్ ఉండాలి. ఒకే బిజినెస్ పైన, ఒకే ఇన్కమ్ పైన ఆధారపడకుండా సైడ్ బిజినెస్ కూడా ఉంటే చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్గా కూడా మనం ఇండిపెండెంట్గా ఉంటాము. సో అలా మనం ఏదైనా ప్లేస్ తీసుకొని ఒక దాని మీద ఇన్వెస్ట్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి కూడా ప్రాఫిట్స్ వస్తాయి కదా అని అనిపించింది ఇవన్నీ చూస్తుంటే. ఎందుకంటే ఇవన్నీ మనకి టైం టేకింగ్ ఏం కాదు, స్పెసిఫిక్గా ఒక టైంలో పెడితే చాలా బాగా రన్ అవుతుంది. మనం కూడా త్వరలోనే ఏదో ఒక బిజినెస్ పెట్టేయాలి. అండ్ మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను నెక్స్ట్ వీడియోస్లో. ఖచ్చితంగా మన వీడియోస్ని అయితే చూస్తూ ఉండండి. ఇది వచ్చేసి డే 2 షాపింగ్ కాబట్టి ఈ రోజుకి కావాల్సినవి మాత్రమే తీసుకుంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి షాపింగ్ చేస్తూ ఉన్నాము. ఒకరోజు హుడీస్, ఒకరోజు టీషర్ట్స్, ఒకరోజు బాటమ్ వేర్, ఇంకొన్ని యాక్సెసరీస్, అలా
ఇప్పుడు మేము దోస తిన్న తర్వాత అమీర్పేటలో ఉన్న ట్రెండ్స్‌కి అయితే వెళ్ళాలి. ట్రెండ్స్‌లో కలెక్షన్స్ బానే ఉంటాయి గదా! సో, రెగ్యులర్‌గా మేము ఎప్పుడైనా కుర్తీస్ తీసుకున్నప్పుడు ట్రెండ్స్‌లోనే తీసుకుంటాం. అండ్ ఒక్కొక్కసారి మనకి ఆఫర్స్ గూడా ఉంటాయి. సో, ఇక్కడ మేము దోస అయితే తీసేసుకున్నాం. దోస తీసుకుని హ్యాపీగా అలా తినేసిన తర్వాత ఇంకా ట్రెండ్స్‌కి అయితే వచ్చేసినాం. ఎక్కడ చూసినా ఈ హుడీస్ గోలనే ఉంది. తనకి ఎథ్నిక్ వేర్ కావాలి. అలానే కొన్ని బాటమ్స్ కూడా కావాలి అని చెప్పి అంటే ఇంక అలా చూస్తా ఉన్నాము ఎక్కడెక్కడ దొరుకుతాయా అని చెప్పేసి. మన హైట్‌లో ఉన్న వాళ్ళకి, మన హైట్, మన పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి చాలా కష్టమే దొరకడం. ఎందుకంటే కిడ్స్ సెక్షన్‌లో లాస్ట్, అడల్ట్ సెక్షన్స్‌లో ఫస్ట్ అని అంటే కొంచెం కష్టమే అనుకోండి. సో, ఇక్కడ ఎథ్నిక్ వేర్ అయితే చూద్దాము అని అనుకోని వచ్చేసినాం. ఎథ్నిక్ వేర్‌లో ఒక మంచి డ్రెస్ అయితే కనిపించింది. అది ఖచ్చితంగా తీసుకోవాలి అని అనుకోని ఫిక్స్ అయ్యి ఇంకా అది తీసేసుకుంది. దాని ప్రైస్ వచ్చేసి 2800. ఒక్కటే ఫ్రాక్ వచ్చింది. మల్టిపుల్ లేయర్స్ లాగా కనిపిస్తుంది. కాకపోతే ఆ లేయర్స్ అన్నీ అటాచ్ చేసి ఉన్నాయి. అది నార్మల్‌గానే ఉంది. సో, దానికి మనము ఒక మంచి బాటమ్ ఇంకా దుపట్టా ఏసుకుంటే చాలా బావుంటుంది ఎథ్నిక్‌గా. ఒక లిమిటెడ్ టైమ్ ఇచ్చి మీరు ఈ టైం లోపలే షాపింగ్ చేయాలంటే మీలో ఎంతమందికి సాధ్యమవుతుందో చెప్పండి. మా వల్ల అయితే అసలు కాదు. ఎందుకంటే మనకి కలర్స్ నచ్చాలి. ఆ కలర్స్ మన మీద సెట్ అవ్వాలి. అప్పుడే కదా తీసుకుంటాము. సో, టైం అయితే చాలా తీసుకున్నాం మేము ఇక్కడ కలెక్షన్స్ చూసి అవి సెలెక్ట్ చేసుకొని, ట్రయల్ చేసుకొని తీసుకోవడానికి. అండ్ ఇక్కడ టీ షర్ట్స్ చూస్తున్నాం. టీ షర్ట్స్ వచ్చేసి ఒక్కొక్కటి 99 రూపీస్ అంట. సో, అలా మేము అవన్నీ షాపింగ్ చేసుకున్న తర్వాత ఇంట్లోకి గ్రోసరీస్ అలా చూద్దాం కదా అని చెప్పి స్టార్‌కి అయితే వచ్చేసినాం. ఇక్కడ అన్నీ మినిమల్ రేంజ్‌లోనే ఉన్నాయి. అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో, సీతాఫల్స్ ఇప్పుడు సీజన్ కాబట్టి సీతాఫల్స్ అయితే ఉన్నాయి. ఇది చూస్తుంటే నాకెందుకో కాస్ట్‌కో, వాల్మార్ట్, పటేల్ బ్రదర్స్ లాగా అనిపించినాయి. ఎందుకంటే అక్కడ ఉన్నట్టుగానే ఇక్కడ ఉన్నాయి. అన్ని వెజిటబుల్స్ అన్నీ డిస్‌ప్లే చేసి అలా ఉన్నాయి. రత్నదీప్‌లో కూడా ఉంటాయి అనుకోండి. కాకపోతే ఎగ్జాక్ట్‌గా మనకి ఫారెన్‌లో ఎలా ఉంటాయో అలానే అనిపించింది నాకైతే ఈ షాప్ చూస్తుంటే ఎందుకో. అండ్ ఇక్కడ కావాల్సిన ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇంకా ఇంట్లోకి రావాల్సిన గ్రోసరీస్ అన్నీ తీసుకున్నాము. సో, అలా మేమైతే షాపింగ్ చేసుకొని ఇంకా హుడీస్ అవన్నీ తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్.